అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మీస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న డ్రాగన్ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఇప్పుడు ఒకటే సౌండ్ వినిపిస్తోంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో బాలీవుడ్ క్వీన్ ఆలియా భట్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. RRRలో సీతగా మెప్పించిన ఆలియా ఇప్పుడు ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో తారక్తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుందనే వార్త ఫ్యాన్స్కు పూనకాలు తెప్పిస్తుంది. ఇప్పటికే చిత్ర బృందం ఆమెతో చర్చలు జరిపిందని, ఆలియా కూడా ఈ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. ఈ సినిమాలో విలన్ పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట ఈ పాత్ర కోసం మలయాళ నటుడు టోవినో థామస్ను అనుకున్నప్పటికీ డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ప్రస్తుతం ఆ స్థానంలో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ పేరు బలంగా వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ మార్క్ విలనిజంలో షాహిద్ లాంటి టాలెంటెడ్ నటుడు కనిపిస్తే ఎన్టీఆర్ షాహిద్ మధ్య వచ్చే సన్నివేశాలు వెండితెరపై మైండ్ బ్లోయింగ్గా ఉంటాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. కేవలం ఆలియా షాహిద్ మాత్రమే కాకుండా ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. వార్ 2 తర్వాత అనిల్ కపూర్ మళ్ళీ ఎన్టీఆర్తో కలిసి పనిచేయడం విశేషం. ఇక కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తూ ఉండగా మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక కొత్త చరిత్ర లిఖించబడింది. రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ధురంధర్ ఫ్రాంచైజీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఇప్పటి వరకు మనం బాహుబలి, KGF, పుష్ప ఫ్రాంచైజీల గురించే గొప్పగా చెప్పుకునేవాళ్ళం. కానీ ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ సైలెంట్గా వచ్చి ఆ రికార్డులన్నింటినీ క్రాస్ చేసేసింది. తాజా ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఫ్రాంచైజీ మొత్తం కలెక్షన్స్ ఏకంగా 3,000 కోట్లు దాటడం విశేషం. మొదటి భాగం ధురంధర్ గత ఏడాది డిసెంబర్లో విడుదలై 1,300 కోట్లకు పైగా వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ జోరును కొనసాగిస్తూ ఈ ఏడాది మార్చిలో విడుదలైన సీక్వెల్ ధురంధర్ ది రివెంజ్ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. కేవలం 26 రోజుల్లోనే ఈ రెండో భాగం ప్రపంచవ్యాప్తంగా 1,700 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ఇంకా థియేటర్లో స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తుంది. దీనితో ధురంధర్ సిరీస్ ఇప్పుడు ఇండియాలోనే అత్యధిక వసూలు సాధించిన ఫ్రాంచైజీగా రికార్డు సృష్టించింది. ఈ ఫ్రాంచైజీ సాధించిన విజయం సామాన్యమైనది కాదు. ఎందుకంటే బాహుబలి సిరీస్ 2 భాగాలు కలిపి దాదాపు 2,438 కోట్లు వసూలు చేస్తే పుష్ప ఫ్రాంచైజీ 2,092 కోట్లు రాబట్టింది. కానీ ధురంధర్ సిరీస్ ఏకంగా 3,029 కోట్లతో ఈ 2 దిగ్గజాలను దాటేసింది. ముఖ్యంగా చైనా, గల్ఫ్ దేశాల్లో విడుదల కాకుండానే ఈ స్థాయి కలెక్షన్స్ రాబట్టడం ట్రేడ్ పండితులను విస్మయానికి గురిచేస్తుంది. రణవీర్ సింగ్ కెరీర్లో ఇదొక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. ఒక స్పై ఏజెంట్గా ఆయన చూపించిన ఇంటెన్సిటీ, ఆదిత్య ధర్ టేకింగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మొదటి భాగం కేవలం హిందీలోనే విడుదలై సంచలనం సృష్టించగా రెండో భాగం పాన్ ఇండియా స్థాయిలో అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఈ 2 సినిమాలు 1,000 కోట్ల క్లబ్లో చేరడం మరో అరుదైన రికార్డు. ప్రస్తుతానికి ధురంధర్ 2 ఇంకా పలు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. రాబోయే రోజుల్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇండియన్ సినిమా మార్కెట్ పొటెన్షియల్ ఏ రేంజ్లో ఉందో ఈ ఫ్రాంచైజీ మరోసారి నిరూపించింది. రాబోయే రోజుల్లో ఈ రికార్డును ఎవరు బద్దలు కొడతారో చూడాలి. ప్రముఖ నటి సజ్నీపై హైదరాబాద్లో దాడి జరిగింది. ఆస్తి వివాదాల నేపథ్యంలో కొందరు వ్యక్తులు తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని, తనకు ప్రాణహాని ఉందంటూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. తనను చంపేసే అవకాశం ఉందని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సజ్నీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దాడికి పాల్పడింది ఎవరు, వివాదం ఎవరితో నడుస్తుంది అనే వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. టాలీవుడ్ యువ నటి అనన్య నాగల్లా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం లీసా. జవహర్ లాల్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను, టైటిల్ను హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఈ సందర్భంగా అనన్య నాగల్లా మాట్లాడుతూ కథ విన్న వెంటనే ఈ సినిమా చేయడానికి అంగీకరించారని తెలిపారు. ఒక నటిగా నా పాత్రకు ప్రాధాన్యత ఉందా, కొత్తగా ఏం చేయగలను అని ఆలోచిస్తాను. లీసాలో నా పాత్ర చాలా వైవిధ్యంగా అనిపించింది. హీరోయిన్లోకి ఇలాంటి పవర్ఫుల్ పాత్రలు దొరకడం చాలా అరుదు. అందుకే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను అని ఆమె వివరించారు. ఈ సినిమా తన కెరీర్లో ఖచ్చితంగా గుర్తుండిపోయే చిత్రంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సినిమాటోగ్రాఫర్ సతీష్ రెడ్డి అందించిన విజువల్స్ గురించి ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. గతంలో నేను నటించిన ఏ సినిమా విజువల్స్ చూసి కూడా ఇంతలా ఎగ్జైట్ కాలేదు. ఆయన పనితనం చూశాక నటిగా ఇంకా బాగా చేయాలనే స్ఫూర్తి కలిగింది అని అనన్య కొనియాడారు. తెల్లవారుజామున వరకు షూటింగ్ చేస్తూ చిత్ర బృందం ఎంతో కష్టపడిందని ఆమె గుర్తు చేసుకున్నారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ను సినీ గాయని మంగ్లీ కలిశారు. అడ్వకేట్ సుబ్బారావుకు మంగ్లీకి మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మైక్రో ఫైనాన్స్ స్కామ్ ఆరోపణల నేపథ్యంలో తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలని కోరుతూ మంగ్లీ తాజాగా సిపి సజ్జనార్ను కలిసి ఫిర్యాదు చేశారు. మైక్రో ఫైనాన్స్ పేరుతో తాను తన తమ్ముడు మోసాలకు పాల్పడ్డామన్న సుబ్బారావు ఆరోపణలను ఈ సందర్భంగా మంగ్లీ ఖండించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న సుబ్బారావుపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే మోసపోయిన బాధితులకు న్యాయం చేసి అసలు దోషులను పట్టుకోవాలని కోరారు. గత నెల 22న సుబ్బారావు తనను కలిసి సోషల్ మీడియాలో ఉన్న నెగిటివ్ వీడియోలను తొలగించాలంటే 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని మంగ్లీ ఆరోపించారు. అందుకు తాను నిరాకరించడంతోనే ఈ వేధింపులకు పాల్పడుతున్నానని తెలిపారు. తనకు పాటలు తప్ప వేరే వ్యాపారాలు లేవని, డబ్బుల కట్టలతో ఉన్న వీడియోలో ఉన్నది తన తమ్ముడు కాదని మంగ్లీ స్పష్టం చేశారు. ఒకవేళ తన తప్పుందని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని సవాల్ విసిరారు. సుబ్బారావు కేవలం ఫేమస్ కావడానికే తన పేరును వాడుకుంటున్నారని మంగ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్, మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన చిత్రం డెకాయిట్ విడుదలైనప్పటి నుండి పాజిటివ్ టాక్తో దూసుకుపోతున్న ఈ క్రేజీ ప్రాజెక్టుకు తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి సాలిడ్ సపోర్ట్ లభించింది. సినిమా చూసిన చరణ్ తన ఎక్స్ ఖాతా వేదికగా మూవీ టీంపై ప్రశంసలు కురిపించారు. డెకాయిట్ చూశాను, చాలా ఎంజాయ్ చేశానంటూ చరణ్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా హరి పాత్రలో అడవి శేష్ నటనను చరణ్ ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. శేష్ తన నటనతో ఆ పాత్రను గుర్తుండిపోయేలా చేశారని కొనియాడారు. ఇక సీతారామం బ్యూటీ మృణాల్ ఠాగూర్ తన పాత్రలోని భావోద్వేగాలను చాలా డెప్త్గా చూపించారని, ఆమె పర్ఫార్మెన్స్ సినిమాకు పెద్ద అసెట్ అని చరణ్ పేర్కొన్నారు. బాలీవుడ్ దిగ్గజం అనురాగ్ కశ్యప్తో పాటు ఇతర నటీనటులందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని చరణ్ తన రివ్యూలో చెప్పుకొచ్చారు. సాంకేతిక ప్రమాణాల విషయంలోనూ ఈ సినిమా వెనక్కి తగ్గలేదని చరణ్ అప్రిషియేట్ చేశారు. సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రాన్ని అత్యున్నత ప్రమాణాలతో నిర్మించారని, మేకింగ్ వాల్యూస్ అదిరిపోయాయని కితాబిచ్చారు. ఒక గ్లోబల్ స్టార్ స్థాయి హీరో నుంచి ఇలాంటి అభినందనలు రావడంతో డెకాయిట్ టీం ఫుల్ జోష్లో ఉంది. చరణ్ ట్వీట్తో సినిమా రేంజ్ మరింత పెరిగిందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రామ్ చరణ్ చేసిన ఈ స్పెషల్ ట్వీట్పై హీరో అడవి శేష్ కూడా అంతే ఎమోషనల్గా స్పందించారు. డియర్ రామ్ చరణ్, బిగ్ బ్రో, మీ మాటలు, మీ సపోర్ట్ నాకు, మా డెకాయిట్ టీంకు ప్రపంచంతో సమానం. ఈ సినిమాను మేము ఎంతో ప్రేమించి తీసాం. మీ జెన్యూన్ ఫీలింగ్స్ మమ్మల్ని గర్వపడేలా చేస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, లవ్ యూ అంటూ శేష్ తన కృతజ్ఞతలు చాటుకున్నారు. ప్రముఖ నేపథ్య గాయని కేఎస్ చిత్ర తన దివంగత కుమార్తెను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పంచుకున్న ఒక పోస్ట్ అందరినీ కదిలిస్తోంది. కుమార్తె నందన అందమైన ఫోటోను షేర్ చేస్తూ ఆమె పెట్టిన భావోద్వేగ సందేశం అభిమానుల హృదయాలను బరువెక్కిస్తోంది. నువ్వు ఇప్పుడు మాతో లేవన్న వాస్తవం ఎప్పటికీ బాధ కలిగిస్తూనే ఉంటుంది, కానీ మనం మళ్ళీ కలిసేంత వరకు నువ్వు ఎప్పటికీ నా గుండెల్లోనే ఉంటావని చిత్ర తన పోస్టులో పేర్కొన్నారు. కుమార్తె మరణించి ఏళ్లు గడుస్తున్న ఆ వేదన తనను ఇంకా వెంటాడుతూనే ఉందని ఈ పోస్ట్ ద్వారా ఆమె పంచుకున్నారు. విజయశంకర్తో వివాహమైన చాలా సంవత్సరాల తర్వాత 2002లో చిత్రకు నందన జన్మించింది. ఆమె చిత్ర దంపతులకు ఏకైక సంతానం. అయితే 2011లో దుబాయ్లో జరిగిన ఓ ప్రమాదంలో నందన ఈత కొలనులో పడి చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ తీవ్ర విషాదం నుంచి కోలుకోవడానికి తనకు సంగీతం, ఆధ్యాత్మికత ఎంతగానో సహాయపడ్డాయని చిత్ర గతంలో చాలాసార్లు చెప్పారు. వ్యక్తిగత జీవితంలో ఇంతటి వేదన ఉన్నప్పటికీ ఆమె తన వృత్తిని ఏనాడూ నిర్లక్ష్యం చేయలేదు. 4 దశాబ్దాల కెరీర్లో తెలుగు, తమిళం సహా పలు భాషల్లో 25,000కు పైగా పాటలు పాడి దక్షిణ భారత నైటింగేల్గా పేరు పొందారు. పద్మభూషణ్తో పాటు ఎన్నో జాతీయ అవార్డులను ఆమె అందుకున్నారు. మెంటల్ మదిలో, చిత్రలహరి వంటి చిత్రాలతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న నివేదా పేత్రాజ్ వ్యక్తిగత కారణాలతో సినిమాలకు విరామమిచ్చారు. ఇప్పుడు మళ్ళీ కెరీర్పై దృష్టి సారించింది. ఒకప్పుడు వరుస అవకాశాలతో బిజీగా ఉన్న ఈ నటి బిజినెస్ మ్యాన్ రజత్ ఇబ్రాన్తో ప్రేమలో పడి 2023లో వెండితెరకు దూరమైంది. పెళ్లి చేసుకోబోతున్నట్టు ఇద్దరు హింట్ కూడా ఇచ్చారు. ఈ తరుణంలో మనస్పర్ధల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. తాజాగా రజిత్ మరో అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోవడంతో నివేద తన గతాన్ని వదిలేసి మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలని నిర్ణయించుకుంది. గతంలో స్టార్ హీరోలతో నటించిన నివేద ఇప్పుడు కథలో ప్రాధాన్యత ఉన్న ఎలాంటి పాత్రనైనా చేయడానికి సిద్ధమని మేకర్స్ సందేశాలు పంపుతున్నట్లు సమాచారం. ప్రేమ కోసం ఎదుగుతున్న కెరీర్ను పరంగా పెట్టిన నివేద పరిస్థితిని చూసి నెటిజన్స్ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ప్రతిభ ఉన్న నటి కాబట్టి ఆమెకు మంచి కంబ్యాక్ లభిస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అర్ధంకి శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన అన్నా కొనిదెల తన జీవితంలో సంగీతానికి ఉన్న ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఇన్స్టాగ్రామ్లో ఒక భావోద్వేగ పోస్ట్ చేశారు.
సంగీతం తన జీవితంలో ఎలా అంతర్భాగంగా ఉండేదో వివరిస్తూ ఆమె పంచుకున్న జ్ఞాపకాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తన చిన్ననాటి ఫోటోను షేర్ చేస్తూ అన్న తన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ ఫోటోలో ఉన్నది 7 ఏళ్ల వయసులో ఉన్న నేనే. సెయింట్ పీటర్స్బర్గ్లో నా మ్యూజిక్ స్కూల్లో జరిగిన ఓ కార్యక్రమంలో పెద్ద వేదికపై నిల్చున్నాను. నా చేతులు ఇంకా చాలా చిన్నవి. అప్పుడు లూడ్విగ్ వాన్ బీథోవెన్ స్వరపరిచిన లా మర్మోట్ వాయించాను. నా టీచర్ పియానో వద్ద నా పక్కనే కూర్చొని నాకు సహకారం అందించారు. ఆ తర్వాత 3 ఏళ్లకు నేను పియానో వాయించడం కూడా ప్రారంభించాను అని అన్న వివరించారు. తన సంగీత ప్రయాణం గురించి ఆమె మరింత వివరంగా తెలియజేస్తూ, నేను 5 ఏళ్ల వయసు నుంచే వయోలిన్ నేర్చుకోవడం మొదలుపెట్టాను. సాధారణ చదువుతో పాటు 15 ఏళ్ల వయసులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసేంత వరకు మ్యూజిక్ స్కూల్కు వెళ్ళాను. నేను వృత్తిపరంగా సంగీతంలో ముందుకు వెళ్ళకపోయినా శాస్త్రీయ సంగీతం ఎల్లప్పుడూ నాలో ఒక ముఖ్యమైన భాగం ఉంటుంది అని పేర్కొన్నారు. భారతదేశానికి వచ్చిన తర్వాత తన భర్త పవన్ కళ్యాణ్ తనకు ఒక పియానో కొనిచ్చారని అన్న వెల్లడించారు. నా వయోలిన్ కూడా ఇక్కడే ఉంది, కానీ ఈ మధ్యకాలంలో వాటిని వాయించాలని అనిపించడం లేదు. నాలోని సంగీతం సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉంది. బహుశా మళ్ళీ వినిపించడానికి అది వేచి చూస్తుందేమో అని తన మనసులోని మాటను పంచుకున్నారు. సంగీతం గొప్పతనాన్ని వివరిస్తూ, సంగీతం భాషా నేపథ్యాలకు అతీతంగా ప్రజలను కలుపుతుంది. ఒక్క మాట కూడా లేకుండానే మనం నొప్పి, ప్రేమ, ఆనందాన్ని దాని ద్వారా అనుభూతి చెందగలం. ఇది సంస్కృతుల మధ్య, ప్రజల మధ్య, ఖండాల మధ్య ఒక వారధి అని అన్న తన పోస్టులో పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ దిగ్గజ కోచ్ పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీతో కలిసి నిర్వహించిన ఎఫ్ఎన్సీసీ పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ లీగ్ క్రీడాకారుల్లో మంచి జోష్ నింపింది. ఏప్రిల్ 4న ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మక లీగ్ ప్రతి శని, ఆదివారాల్లో ఫిలింనగర్ క్లబ్ వేదికగా వైభవంగా జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న టాప్ 10 పురుష, మహిళా క్రీడాకారులు ఈ లీగ్లో పాల్గొని తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. టాలీవుడ్ ప్రముఖులు, క్రీడా దిగ్గజాల సమక్షంలో జరిగిన ఈ టోర్నీ బ్యాడ్మింటన్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ లీగ్లో మొత్తం 6 జట్లు తలపడగా ప్రతి జట్టు 10 లక్షల రూపాయల ఎంట్రీ ఫీజుతో బరిలోకి దిగాయి. ఈ లీగ్లో గెలిచిన వాళ్లకు మంగళవారం సాయంత్రం ఎఫ్ఎన్సీసీలో జరిగిన గ్రాండ్ ఈవెంట్లో బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎన్సీసీ అధ్యక్షుడు కెఎస్ రామారావు, కార్యదర్శి బి రాజశేఖర్ రెడ్డి, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వి చాముండేశ్వరీనాథ్ కీలక పాత్ర పోషించారు. పుల్లెల గోపీచంద్, నిఖత్ జరీన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ ఈవెంట్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. మీ అందరికీ ఎఫ్ఎన్సీసీ తరఫున ప్రెసిడెంట్గా నేను కృతజ్ఞతలు చెప్తున్నా. మా టీం తరఫున మీరందరూ తప్పనిసరిగా ప్రపంచవ్యాప్తంగా మీ పేరు ప్రతిష్టలు రావాలని, మీరందరూ పెద్ద ప్లేయర్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలా తయారు చేయమని గోపీచంద్ గారిని వినమ్రంగా నమస్కరిస్తూ, ఆయన్ని ఇంత గొప్ప ప్లేయర్స్ని, చిన్న పిల్లలు చాలామంది, చాలా చిన్న పిల్లలు, వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా చేయటం, ఎంకరేజ్ చేయటం, వాళ్ళ టీములను వాళ్ళు ఎంకరేజ్ చేయటం చూస్తే చాలా సంతోషం అనిపించింది. మొత్తం ఎంటైర్ ఎఫ్ఎన్సీసీ మెంబర్స్ చాలలేదు, కానీ ప్లేస్ చాలలేదు, అయినా మ్యాక్సిమం వచ్చి ఎంజాయ్ చేశారు. వాళ్ళంతా చెప్పిన ఫీడ్బ్యాకే నేను ఇప్పుడు మాట్లాడుతుంది. సో ఐ థింక్ నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా జరుగుతుందని, ఎఫ్ఎన్సీసీ ఇంకా బాగా చేస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ, మనస్ఫూర్తిగా మిమ్మల్ని మళ్ళీ పార్టిసిపేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శైలజ విల్ కంటిన్యూ. ఇక్కడికి వచ్చి ఇంతమంది గ్యాదర్ అయ్యి ఈ ఈవెంట్ని సక్సెస్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. దీనికి ముఖ్యమైన కారణం, నేను ఒకవేళ ఇనిషియేట్ చేసినా దానికి నాకు సహకరించినటువంటి చాముండేశ్వరనాథ్, అవర్ స్పోర్ట్స్ చైర్మన్, అండ్ గోపీచంద్ గారు, కెఎస్ రామారావు గారు, సెక్రటరీ రంగారావు గారు, ఎస్ఎన్ రెడ్డి గారు, మా జాయింట్ సెక్రటరీ శైలజ గారు, అందరూ చేశారు. దానితోడు ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే సోమరాజు ఎఫర్ట్ అసలు ఎంత చేశాడంటే అంత చేశాడు. సో నేను ఎక్కువగా మాట్లాడను, కానీ సింపుల్గా ఫ్యూ వర్డ్స్ చెప్పేస్తాను. ఎందుకంటే నేను జనరల్గా గేమ్స్ అనేటువంటిది ఒరిజినల్గా బాల్ బ్యాడ్మింటన్ ఆడేవాడిని. తర్వాత ఇక హైదరాబాద్ వచ్చిన తర్వాత షటిల్ బ్యాడ్మింటన్ ఆడటం మొదలుపెట్టాము. ఇప్పటి వరకు కూడా నాకు ఓపుకున్నంతగా సేపు 1 or 2 గేమ్లు ఆడుతూ ఉంటాను. ఆ ఇంట్రెస్ట్ తోటి నేను ఇది ఇనిషియేట్ చేసి మా చైర్మన్కి చెప్పంగానే గోపీచంద్ గారు ఇద్దరు కలిసి దీన్ని ఇంత గొప్పగా మా కమిటీ వారి సహకారంతో
చాలా బాగా జరిగింది. ఇలాగే నెక్స్ట్ ఇయర్ కూడా జరపాలని అనుకుంటున్నాం మీ అందరి సహకారంతో. ఈ టోర్నమెంట్ పెట్టాలని అందరూ నా పురుషోత్తం గారు ఈరోజు మొదలుపెట్టారనుకుంటున్నారు. 97లో ఒక నేషనల్ లెవెల్లో ఒక పెద్ద ప్రోగ్రాం చేశారు కేఎస్ రామారావు గారు జూబ్లీ హిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్లో. ఆ రోజు గోపీచంద్ గారు ఈవెన్ 97లో అప్పటికి ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ కూడా కాదు. ఆ రోజున కూడా మేమందరం ఒకళ్ళు టీ షర్ట్లు ఇచ్చాం, ఒకళ్ళు లంచ్ బ్రేక్ఫాస్ట్ అని. లేదు లేదు అంతా నేను ఇస్తాను, అందరికీ డిన్నర్ ఇచ్చి ఆ రోజుల్లో ఈ స్పెంట్ అబౌట్ 1 lakh rupees. పురుషోత్తం గారు మర్చిపోయి ఉంటారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ రోజు నుంచి మాకు రిలేషన్ ఉంది. ఆ రోజు ప్రతిరోజు నేను గోపి గారి మీద 2000, 3000, 5000 బెట్ కాసివ్వండి. ఐ వన్ 35,000 ఆ రోజుల్లో అయింది. ఎంత కొట్టావు సో థ్యాంక్ యూ వెరీ మచ్. రెండోది గోపీచంద్ గారికి అందరికీ ప్రపంచం ఉంటే గోపీచంద్ గారికి మటుకి ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్కి కొంచెం రుణపడ్డారు. ఎట్లా రుణపడ్డారండి, నేను ఏమన్నా ప్రేమతో అంటున్నాను. అకాడమీ అవ్వకముందే నేను కానీ రామారావు గారు కానీ శ్రీనివాసరాజు గారు కానీ ఏమండి ఈవెన్ ముళ్ళపూడి మోహన్ ఎవరు సెక్రటరీ ఉన్నా రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అప్పటికి స్విమ్మింగ్ పూల్ లేదండి గోపి గారు. ఆల్ ద ప్లేయర్స్ గురు సాయి దత్ ప్రవీణీత్ వాళ్ళందరూ స్విమ్మింగ్ పూల్ ఫస్ట్ చేసింది ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్లో అని. ఆ క్రెడిట్ ఫిల్మ్నగర్ గోపి గారు చాముండేశ్వరనాథ్ గారు వీళ్ళని సెలక్షన్ చేస్తే ఏ రోజు కూడా మెంబర్షిప్ ఎప్పుడూ కాదనలేదండి మేము. అందుకని నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ ఆర్ పర్మనెంట్ సార్. ఎప్పుడైనా కూడా ఫిల్మ్నగర్ శైలేజ్ ఇందాక అన్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక 5గురినో 7గురినో ఫిల్మ్నగర్ కమిటీ కనుక రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి టాలెంట్ ఉంటే పిల్లలు ఎవరన్నా మీ దాంట్లో అడ్మిషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. I request the committee members also to join, please. Come here in the center. గోపి గారు మధ్యలో ఉండండి. రండి తర్వాత టైం అయిపోతుంది. నాకు ఈరోజే కాదు ఎప్పుడైనా కూడా మాకు సోమరాజు గారు అన్నట్టు మాకు స్విమ్మింగ్ పూల్ లేనప్పుడు స్విమ్మింగ్ పూల్, మా కోర్ట్స్ లేనప్పుడు కోర్ట్స్, మా అసోసియేషన్కి కాన్ఫరెన్స్ చేసుకోవాలంటే మాకు రూము ఇవన్నీ ఎప్పుడూ ఎవర్ విల్లింగ్గా ఇచ్చిన క్లబ్కి ఐ వుడ్ రియలీ లైక్ టు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓవర్ మెనీ ఇయర్స్ దిస్ ఇస్ హ్యాపెండ్. అండ్ మాకు ఇంతకుముందు మాకు చిన్న టోర్నమెంట్స్ జరిగాయి. సో జూబ్లీ క్లబ్లో కానీ లేకపోతే ఫిల్మ్నగర్ క్లబ్లో కానీ జాయింట్గా ఫిల్మ్నగర్ జూబ్లీ క్లబ్ కలిసి టోర్నమెంట్స్ చేసేవాళ్ళం. కానీ ఈరోజు ఏమవుతుందంటే టోర్నమెంట్లో లిటరలీ ఒక 1500 ఎంట్రీలు 2000 ఎంట్రీలు రావటం వల్ల ఒక్కొక్క కోర్ట్స్ ఏదైతే ఉన్నాయో ఒక్కొక్క ప్లేస్లో మాకు ఒక 15-20 బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఉంటే కానీ మాకు టోర్నమెంట్ కండక్ట్ చేయటం కావట్లేదు. సో నాకు చాముండేశ్వరనాథ్ గారు కాల్ చేసి గోపి మనకు ఒక నేషనల్ లెవెల్ ఈవెంట్ చేద్దాం ఇక్కడ, లేకపోతే ఒక లీగ్ లాగా చేద్దాం, ఒక ఇన్విటేషన్ లాగా చేద్దాం అంటే, లేదు సార్ ఇక్కడ టోర్నమెంట్కి మనకి నెంబర్ ఆఫ్ కోర్ట్స్ సరిపోవు, లేకపోతే మనకి చూసుకోవటానికి ఇంతకన్నా బాగా చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు, ఇంతకన్నా ఫుడ్ బాగా బెటర్ పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. సో అలా మాకు ఎప్పుడూ ఫిల్మ్నగర్తో మాకు ఎప్పుడూ ప్రాబ్లం ఎప్పుడూ రాలేదు. కానీ మాకు నెంబర్ ఆఫ్ కోర్ట్స్ తక్కువ ఉండటం వల్ల మేము ఇక్కడ టోర్నమెంట్ కండక్ట్ చేయలేకపోతున్నాం. కానీ నాకు ఇక్కడ మా పిల్లలు ఆడాలి, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయాలి అని చెప్పి ఒక కోరిక ఉండింది. అది ఈ ఫార్మాట్ ద్వారా చేయటం జరిగింది. మీకు అందరికీ ఒకటి తెలిసేదంటే థర్స్డే రోజు పురుషోత్తం గారు యాక్చువల్లీ అకాడమీకి వచ్చారు. ఐ వాజ్ వెరీ సారీ సార్, ఆ రోజు చాలా బిజీగా ఉన్నాను. అక్కడ 100 మంది ఉన్నారు, అకాడమీలో చాలామంది కలుస్తున్నారు. పాపం పురుషోత్తం గారు వచ్చి గోపి ఇలా టోర్నమెంట్ చేద్దాము అంటే మా టీం వెనక నుంచి మాకు రాజేంద్ర గారు కానీ దీప్తి కానీ రాహుల్ కానీ సుమీత్ కానీ వీళ్ళందరూ కూర్చొని అనిల్ కూడా వీళ్ళందరూ కూర్చొని టీమ్స్ అప్పుడప్పుడు కూర్చొని ప్రిపేర్ చేసాము. అండ్ నెక్స్ట్ డే థర్స్డే ఫ్రైడే సాటర్డే లిటరలీ
ఒక 2 డేస్లో మొత్తం టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసాం. సో ఐ థింక్ కంగ్రాచ్యులేషన్స్. ఆ రోజు నాకు పురుషోత్తం గారు కాల్ చేశారు, కేఎస్ రామారావు గారు కాల్ చేశారు, రంగారావు గారు కాల్ చేశారు, కంటిన్యూస్గా చాముండేశ్వర్ గారు కంటిన్యూస్గా ఏం చేద్దాం ఎలా చేద్దామని. ఇంత బాగా అవుతుందని నేను అనుకోలేదు. ఇలా చేస్తే బాగుంటుందని ఒక మైండ్లో ఉండింది, కానీ ఇంత బాగా కండక్ట్ చేస్తామని మేము అనుకోలేదు. దీనికి కంప్లీట్ క్రెడిట్ గోస్ టు ఫిలిం నగర్ క్లబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాకు టు ఆల్ ది ఓనర్స్ థ్యాంక్ యూ. ఇట్స్ ఎ బిగ్ సపోర్ట్. ఎందుకంటే ఈ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయటం అవసరం. ఎంతసేపుడికి ఎవరో ఎక్కడో ఐపీఎల్ ఆడుతున్నారు, ఎవరో అక్కడో ఈపీఎల్ ఆడుతున్నారని చెప్పి ఆ క్లబ్ మ్యాచ్లు చూడటమే కానీ మన క్లబ్లో మనం ఆడుకుందాం అనే ఒక ఫీలింగ్ లేకుండా పోతుంది. అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎంతసేపుడికి ఎవరో మెస్సీ ఆడతాడు ఎందుకు, మన దగ్గర మన పిల్లల్ని మనం ఎంకరేజ్ చేసుకోకుండా ఎవరో ఎక్కడో ఆడిన వాళ్ళని చూసుకొని మనం చప్పట్లు కొట్టడం అనేది సంథింగ్ విచ్ ఇస్ సాడ్ ఇన్ రియాలిటీ. అండ్ ఐ బీన్ టాకింగ్ అబౌట్ దిస్. లీగ్స్ హ్యావ్ టు బికమ్ హైపర్ లోకల్. చిన్న వాళ్ళు, చిన్న టీమ్స్, చిన్న ప్లేస్లు, చిన్న మర్చెంటైజింగ్ కూడా ఇచ్చి మన టీం, ఓ గచ్చిబౌలి టీమో, జూబ్లీ హిల్స్ టీమో, ఫిలిం నగర్ క్లబ్ టీమో అంత మైక్రో లెవెల్లో వెళ్ళి నప్పుడే కనెక్ట్ వస్తుంది. కానీ లేకపోతే నాకు ఈపీఎల్లో ఏదో టీమో, లాలీగాలో టీం నాకేం సంబంధం సార్. సో అలాంటిది మనం ఇలాంటి ఇనిషియేటివ్స్ ద్వారా, క్లబ్ ఇనిషియేటివ్స్ ద్వారా పిల్లలు వచ్చి చూడాలి, పేరెంట్స్ వచ్చి చూడాలి. మా మనోడు ఆడితే బాగుంటుందని వాళ్ళ తాత అనుకోవాలి, మా కొడుకు ఆడితే బాగుంటుందని, కూతురు ఆడితే బాగుంటుందని ఆ ఫాదర్ అనుకోవాలి, ఆ పిల్లలు నేను ఆడితే బాగుంటుందని వాళ్ళు అనుకోవాలి. అలాంటిది రియల్గా న్యాచురల్గా మనలో వాళ్ళు ఆడితే కానీ ఆ ఫీలింగ్ రాదు. ఎంతసేపుడికి ఎవరో టీవీలో చూసి వాళ్ళు ఆడితే నేను చప్పట్లు కొడతాను కాదు. అసలు మన ముందు ఆడుకునే ఇలాంటి ఈవెంట్స్ జరపాలి. ఇది జరిపిన ఆపర్చునిటీ ఇచ్చిన మీ అందరికీ అండ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అయిన ఫిలిం నగర్ క్లబ్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్స్ ఎ రియల్ ప్లెజర్. ఇలానే ఎక్కువ మంది ఎంజాయ్ చేయాలని, ఇంకా ఎక్కువ మంది, ఒకటే గ్రీవెన్స్ ఏంటంటే ఇంకా ఎక్కువ మంది పిల్లలు రావాలి. మేము పిల్లలు వచ్చి వాళ్ళు చూడాలి, వాళ్ళు ఎంజాయ్ చేయాలి. అండ్ మాకు చాలా బెనిఫిట్ అయింది సార్. ఈచ్ ఆఫ్ దెమ్, నేను ఫస్ట్ డే నుంచి వచ్చి మ్యాచెస్ చూశాను. ఎందుకంటే వీళ్ళకి రోజు పొద్దున్నే కోచింగ్ ఇస్తున్నాను, కానీ లోకల్ డొమెస్టిక్ టోర్నమెంట్స్ నేను వెళ్ళట్లేదు. ఇక్కడ నాకేంటంటే అసలు ప్రెషర్ వచ్చి 10 మంది పక్కనుంటే ఒక టీంలో 4 డౌన్ ఉన్నో లేకపోతే ఈక్వల్ నడుస్తుంటే వీళ్ళు అసలు ప్రెషర్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు అనేది చూడటానికని ఐ వాజ్ హియర్. అండ్ ఈ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసిన ఎంటైర్ టీమ్, ఐ థింక్ దట్ ఈస్ ఫెంటాస్టిక్. టు ద కోచెస్ హూ వర్క్డ్ విత్ ఈచ్ ఆఫ్ ద టీమ్, టు కిషోర్ అండ్ హిస్ ఎంటైర్ టీమ్ ఫర్ పుట్టింగ్ దిస్ టుగెదర్, ఫర్ ద వండర్ఫుల్ స్టాఫ్ ఆఫ్ ఫిలిం నగర్ క్లబ్ ఫర్ హ్యావింగ్ ఫుడ్. మా వాళ్ళు అకాడమీలో 5 కొన్నాము సార్ ఫుడ్, మొత్తం ఇక్కడే ఉన్నారు. So I think they really loved the food. I think that was very, very nice. To CSH and the team for YouTube live వచ్చింది. మొన్న నాకు చూసి 17,000 ఇన్స్టాగ్రామ్ రీల్స్ వచ్చినాయి అంటే వీళ్ళు కెమెరాలో పెడితే. ఈరోజు ఎన్ని వేలు వచ్చినాయో నాకు తెలియదు. బట్ ఐ థింక్ ఓవరాల్ ఇట్స్ బీన్ అ ఫెంటాస్టిక్ ఈవెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాముండేశ్వరనాథ్ గారు ఈజ్ ఆల్వేస్ బీన్ సంబడి హూస్ బీన్ వెరీ సపోర్టివ్. ఎప్పుడు కూడా స్పోర్ట్స్మెన్కి కావాలి మాకు ఫిలిం నగర్ క్లబ్ అంటే ఏ క్లబ్బు మెంబర్షిప్ లేవదు, ఈయన ఫైట్ చేపించి మాకు మెంబర్షిప్ ఇప్పిస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే స్పోర్ట్స్మెన్ని రికగ్నైజ్ చేయాలి అని ఈ వాయిస్ని కూడా ముందుకు పెట్టడం కమిటీ ముందు ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. అందుకని థ్యాంక్ యూ వెరీ మచ్. యాజ్ ఆల్వేస్ వీ డోంట్ టెల్ ఇనఫ్ ఆఫ్ ఇట్. టు నిఖత్ ఫర్ బీయింగ్ ద ఛాంపియన్. యూ ఆర్ సో హ్యాపీ దట్ you've come for a badminton event. We are all honored. We're very proud of the fact that you are from Hyderabad, and you coming to witness a badminton event gives us a lot of pride. Thank you very much for being part. I hope I have thanked everyone, but I am sure I have not. But for all the people I have missed, I would only wholeheartedly say that thank you very much. We wish to continue this. We wish more and more people take this inspiration. ఏదో ఊర్లో పోయి ఇదే మ్యాచ్లు ఊర్లో ఆడాలి, ఊర్లో పిల్లలు చూడాలి, వాళ్ళు ఎంజాయ్ చేయాలి. వాళ్ళు సోము అన్నట్టు నేను 5,000 పెడతాను, నేను 10,000 పెడతాను. నాకు చిన్నప్పుడు వన్ ఇన్స్టెన్స్ ఐ టెల్ యూ. ఐ వాజ్ ప్లేయింగ్ ఇన్ ఉయ్యూర్లో సార్. చిన్నోడిని 13 ఏళ్ళు. మేము టోర్నమెంట్కి వెళ్ళి వస్తుంటే వాడు స్మాష్ కొడితే వచ్చి ఇట్టిట్ అని చెప్పి డబ్బులు 10 రూపాయలు ఇచ్చేవాడు. వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టేవాళ్ళు.
So that kind of an adulation is something which we really love. And it's not just the money which matters for all the players. It is this real quality of affection which is very, very important. And I hope that each one of them, loyalties are very important. And I'm so happy to see each one of you fighting for a team which we met one day before. You came to know one day before. The owners you didn't know. The team, the owners also didn't know. Because everybody got the team through lots. I congratulate the team of our coaches because all matches went to 6-5. 6-5, 6-5, 6-5, 18, 17, 16, 15. So that is one of the best things which can happen. So all of these things happened very organically, but also almost as though things were planned to perfection. So thank you very much. ఒక్కటే ఏంటంటే అకోస్టిక్స్ బాగుండుంటే ఇంకా డైనమిక్గా చేసేవాళ్ళం. I hope that by next year we will fix that place as well. Thank you very much, Shailaja garu. K.S. Ramarao garu was been super supportive. ఒక రోజు యాక్చువల్లీ రాయ్పూర్లో ఉన్నాను మొన్న. వస్తే 4-5 కాళ్ళు టక ఏ ఫోన్ ఎత్తట్లేదు సార్. ఒక్క నిమిషం స్టేజ్ మీద ఉన్నాను. కేఎస్ రామారావు గారు, పురుషోత్తం గారు, రంగారావు గారు, కిషోర్ అందరు కలిసి కంటిన్యూస్గా. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది encouragement, enthusiasm, and I hope that you continue to support the sport. Film Nagar continues to support the sport. I from my bottom of my heart say thank you very much, sir. Thank you. ఫస్ట్ థింగ్ చెప్పేది ఏంటంటే కేఎస్ రామారావు గారు క్లబ్బుల్ని దారాదత్తం చేసి 5 lakhsకి 4 lakhsకి when we decided in the meeting that each club is 10 lakhs, I don't know why he has given the team for 4 lakhs and 3 lakhs. If you are start donating the teams like how you donated your wealth, we are not going to conduct the tournament next year, K.S. Ramarao. So next year onwards, I am telling you openly on the stage, each team will cost 25 lakhs. If anybody is interested, they should come because this money is going to the players. This makes a lot of difference for the players. So K.S. Ramarao stopped donating teams like this, and the coaches has done a match fixing and gave the bad team to FNCC. That is why you came number 4. So next time onward, we will select the teams. Okay, and Gopi, we will take the auction, not like this. You don't give the team. Okay. And thank you very much for the Film Nagar Club and committee members. Every time they are supporting. And now all the members, if at all anybody gets Arjuna Padma Shri Award, our club is ready to give you the membership. Even if 25 lakhs also, you don't get the membership. Our committee is very generous. Whoever gets Arjuna or Padma Shri Awards, they will get the membership in order. Thank you very much. I request Nikat Zareen to address the gathering, please. Dignitaries on dais, very good evening to everyone. Firstly, I would like to thank FNCC for inviting me for this event. Also, I want to congratulate all the winners who won today. So actually, this is my first competition where I was watching live badminton, and it was very interesting. The two small girls were really good. I enjoyed their match, and I hope, you know, FNCC conducts such competition, not just badminton, boxing be conduct. Please consider this also, sir, request from me. Boxing kuda conduct cheyandi because boxing lo kuda chala talented boxers unnai mana Telanganalo. So next year hopefully we can conduct boxing league also. And I want to thank Gopichand sir for inviting me today. You know, I have been following him since very long time. I think, you know, not just as an athlete, but he is also a great coach. And I hope, you know, I always get inspired by watching him. And I also want to thank Chamundi sir, who has always been there no matter what. In whenever situation, like whenever I need any support, he's always there. He always supports all the athletes. So I'm really, you know, lucky to meet him and have me, who always supports me. Yeah. Thank you so much. ఏదైనా ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే అక్కడ ఒక మంచి కమిటీ ఉండాలి. ఇవాళ ఈ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా ఈ 3 రోజుల నుంచి ఈ ప్రోగ్రాం అంతా సక్సెస్ఫుల్గా జరిగింది అంటే
ఇక్కడ ఒక మంచి ఎఫిషియెంట్ కమిటీ, ఆ కమిటీని లీడ్ చేసే ప్రెసిడెంట్ కేఎస్ రామారావు గారు ఉండబట్టి ఇక్కడ అన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. అట్లాగే ఇక్కడ స్పోర్ట్స్లో వాళ్ళ స్టాల్వర్డ్స్ మన చాముండి గారు కానీ గోపి గారు కానీ వాళ్ళందరూ కూడా ఉండబట్టి వాళ్ళు బ్యాక్ బోన్లుగా ఈ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్కి నిలబడ్డారు. కాబట్టి మేము కల్చరల్ యాక్టివిటీసే బ్రహ్మాండంగా చేస్తాం అనుకున్నాం, కానీ స్పోర్ట్స్ కూడా ఎంత బ్రహ్మాండంగా చేస్తాం అనే సంగతి మాకే తెలియదు. వాళ్ళు చూసిన తర్వాత ఎంతకంటే ఇంకా బాగా ఎన్నో చేయగలమని చెప్పి మాకు ఒక ధైర్యం కూడా వచ్చింది. సో ప్రతి ఫంక్షన్కి, ప్రతి ఈవెంట్కి మా కమిటీ అందరూ కూడా కష్టపడి పనిచేయబట్టే 33 సంవత్సరాల తర్వాత ఇంకా ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నారనే టాక్ రావటమే మాకు చాలా గ్రేట్. దానికి తగ్గట్టుగానే మేమందరం కూడా ఉండి ముందు ఇంకా బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తామని తెలుసుకుంటూ ఈ సందర్భంగా ముఖ్యంగా మా పురుషోత్తమరావు గారిని ఆయన అభినందించాలి. ఎందుకంటే ఆయన ఇన్స్పిరేషన్. అసలు ఆయన ముందుకు రాకపోతే ఈ ప్రోగ్రాం జరిగేదో కాదో కూడా నాకు తెలియదు. ఆయన నేను ఉన్నాను, మీరు స్టార్ట్ చేయండి అనగానే ఇప్పుడు చాలామంది మేము స్పాన్సర్ చేస్తాం, మేము ముందుకు వస్తున్నాం అని చెప్పి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇటువంటి వాళ్ళు ఉండబట్టే ముందు ఎంతకంటే బ్రహ్మాండంగా చేస్తామని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వాయుపుత్ర టైగర్స్ హిప్ 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 హిప్. Thank you guys and girls. Whenever you want anything, you take my number, phone number, all my Vaikuputra boys and girls, and Gopi Chandra Academy also. Whatever you want, any help from my side, or if you want anything, consideration, anything about the Filiamnagar Cultural Center for dinner, lunch, please do come anytime, okay? I owe you, okay? Please, not these 4 days, anytime, sir. Oroj will have one more dinner, okay? Certainly you please bring. Thank you. You game changer. Thank you very much. I missed my daughter to play, but today I have seen my daughter very fantastic enthusiasm. Thank you very much. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.